పెళ్లి పీట మీద నుంచి నా మేనకోళ్ళు లేపుకుపోతాడా? ఎంత ధైర్యం నా కొడుక్కి! రేయ్, కొందరు పులిపొందు కాడ, కొందరు రాజన్న తోపు కాడ, మిగతా వాళ్ళు లాకులు కాడ కాపు కాయండి. ఎక్కడ కనపడితే అక్కడ వేసిండి నా కొడుకుని. ఊరికి పెట్టాల్సిన వదిలిపోతుంది. వెళ్ళండి. ప్రెసిడెంట్ గారు, మీరు టెన్షన్ పడకండి. అమ్మాయి తప్పకుండా తిరిగి వస్తుంది. మీరు అనుకున్న ముహూర్తానికే పెళ్ళవుతుంది. విడాపరా. రే 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 బండి ఆపు. ఆపు ఆపు ఆపు. ఏంటండి? బండి చెక్ చేయాలి, కింద దిగు. రేయ్, నీ ఫ్రెండ్ నా మేనకోళ్ళు ఎత్తుకుపోయాడు రా. బండి చెక్ చేయాలి, దిగో. మా అవ్వకు గుండెపోటు ఎమర్జెన్సీ. అయినా చెక్ చేయాలి, దిగు. చేయండి రోజంతా చేయండి. ఒకవేళ మీరు ప్రాణం పోతే తిరిగి తెచ్చేసారా? చెప్పండి, తిరిగి తెచ్చేసారా? రేయ్, గుండ్రాయిలా ఉంటుంది, దానికి గుండు పోటా? సరిపో. పోనీ. బాగుండేది పొట్టిగా రంగమ్మ, దానికి గుండు పోటంట. పెద్దోడా, ఏయ్, ఒక అంబులెన్స్ ఇది ఇక్కడే ఉందా? వచ్చింది. ఏమైంది? దిగుడుమరా. రేయ్, రేయ్, అందులో తీసుకెళ్తున్నట్టున్నారా? రేయ్, రేయ్, బండి తీయండిరా. రేయ్, బండి తీయండిరా. అమ్మాయిందా, మీరేం టెన్షన్ పడకండి. మన సీను ఉన్నాడు, మేము ఉన్నాం. మీ పెళ్లి మేం చేస్తాం. ఆల్రెడీ ఊరు దాటి. అరే కైలాష్, ఏం టెన్షన్ లేదురా. ఆల్రెడీ మనం అయితే ఊరు దాటేసాం. మంచిగా పెళ్లి చేసి వేరే ఊరికి పంపించేస్తా. అక్కడ హ్యాపీగా ఉండండి, ఓకేనా? టెన్షన్ పడుకో. ఓకే, ఎనీవే, హ్యాపీ. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ రా. ఇవాళ నైట్ మంచి పార్టీ చేసుకుందాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? 25 ఏళ్ల కిందట ఆ బాబాయ్ గారు ఒక్కడే ఈ ఊరికి అనాథలా వచ్చాడు. ఆ తర్వాత ఆ పిల్లానాథను పట్టుకొచ్చాడు. ఆ పిల్లానాథ మొన్నటికి మొన్న ఓ పిచ్చనాథను తీసుకొచ్చి చేరదీశాడు. అనాథ సంత వచ్చిన వాళ్ళు వచ్చి ఉంటాడుగా మన ఇంటి దాకా. ఏది మన అమ్మాయి లేపుకెళ్ళేదాకా చిచ్చే చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. లాభం లేదు బావా. ఆ సీనుగాడిని లేపేస్తేనే ఈ ఊరికి పెట్టిన శని వదిలిపోతుంది. వారం తిరిగే లోపు ఆ సీనుగాడి శవాన్ని నీకు కానుకగా అందిస్తా.